అయితే జనసేన పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది. పార్టీ లైన్ దాటొద్దు అని. దాని మీద కార్యకర్తలు పెద్ద ఎత్తున అసంతృప్తిని వెలుబుస్తున్నారు. ఒకసారి చూద్దాం అదేంటో. పార్టీ లైన్ దాటొద్దు, ఇది జనసేన పార్టీ అఫీషియల్గా వాళ్ళ పేజ్లో రిలీజ్ చేసినటువంటి ఫోటో. సో ఒకసారి కనుక మనం చూస్తే 6వ తారీఖు అంటే నిన్న, జనసేన పాలసీ పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభలు, పార్టీ సమావేశాల్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీ లైన్ను విస్మరించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇటు ప్రజల్లోనూ అటు పార్టీ శ్రేణుల్లో అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడేవారు కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందని తెలియజేయడమైంది. ఇట్లు పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి. అంటే పి హరిప్రసాద్ అంటే ఎమ్మెల్సీ గారు అనమాట. జనసేన నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైన హరిప్రసాద్ గారు, పిడుగు హరిప్రసాద్ గారు. సో ఈయన ఒక లెటర్ని రిలీజ్ చేశారు. అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండా ఈయన సొంతంగా ఏది చేసే పరిస్థితే ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తేనే పార్టీ అధ్యక్షులు, ఆయన చెప్తే మాత్రమే ఆ అధ్యక్షుల వారికి రాజకీయ కార్యదర్శి. ఈయన ఒక సంతకంతో లెటర్ రిలీజ్ చేస్తారు. కానీ ఈయన ఏదో సొంత నిర్ణయం తీసుకొని పార్టీ కార్యకర్తలను ఏదో కంట్రోల్ చేయాలి, పార్టీని కంట్రోల్ చేయాలనే పరిస్థితి ఏమీ ఉండదు.